సన్యాసులు భిక్షకు వెళ్ళడం సాంప్రదాయం. అలా నలుగురు శిష్యులతో ఒక వీధిలో బుద్ధుడు భిక్షకు బయలుదేరాడు. మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ భవతి భిక్షాం దేహి అని అడుగుతున్నారు. ఒక ఇంట్లో నుండి చెయ్యి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది. ఒక ఆమె సగం పాడైపోయిన అరటిపండు వేసింది. ఒక ఆమె ఒంటికాలి మీద లేచి తిట్టింది, శాపనార్థాలు పెట్టింది, ఊగిపోయింది. ఒకరిద్దరు భిక్షపాత్రలో బియ్యం పోశారు. పాడైపోయిన అరటిపండు భాగాన్ని తొలగించి బాగున్నంత వరకు దారిలో కనబడిన ఆవుకు పెట్టి మఠం చేరుకున్నారు. వారి వారి పనుల్లో మునిగిపోయారు. మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగులుగా గుమ్మానికి ఆనుకొని కుమిలిపోతుండడాన్ని బుద్ధుడు గమనించాడు. నెమ్మదిగా అతడి దగ్గరికి వెళ్ళి కారణం కోసం ఆరా తీశాడు. పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు, శాపనార్థాలు, ప్రదర్శించిన కోపం చాలా బాధపెడుతోంది, వికారంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. బుద్ధుడి సమాధానం అతడి చేతే ఒప్పించి ఓదార్చాడు. బుద్ధుడు ఇలా అడిగాడు, మనకు భిక్షలో ఈరోజు ఏమేమి వచ్చాయి? సగం పాడైపోయిన అరటిపండు, కొద్దిగా బియ్యం. మనం మఠానికి ఏం తెచ్చుకున్నాం? కొంచెం అరటిపండు ఆవుకు పెట్టేసి బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్న వాటిలో తిట్లే లేనప్పుడు అవి నీవి కావు, నీతో రాలేదు. మనం తీసుకున్నది అరటిపండు బియ్యమే కానీ తిట్లను తీసుకోలేదు, ఇక్కడికి మోసుకురాలేదు. రాని దానికి లేని దానికి అకారణంగా బాధపడుతున్నాం. నిజమే స్వామి, మనము అంతే. తలుచుకొని ఆనందించాల్సిన, పొంగిపోవలసిన ఎన్నిటినో వదిలేసి ఎవరెవరో ఎప్పటివో అన్నవారికే గుర్తు కూడా ఉండని తిట్లను, లోపాలను, కోపాలను, అవమానాలు తలుచుకొని బాధపడుతుంటాం. ఏ వివేకవాని వచ్చి చెప్పాలి మనది అకారణ బాధ అని?